పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి మరోసారి వాళ్ళని రమ్మన్నారు. ఈరోజు రావాల్సి ఉంది, రిప్లై రూపంలో ఇవ్వాల్సి ఉంది. అయితే 8న డైరెక్ట్గా వచ్చి హాజరై మళ్ళీ మరోసారి వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఏం జరుగుతుంది ఈరోజు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చీఫ్ విప్ ప్రసాదరాజు గారు ఉన్నారు. సార్ ఏం జరుగుతుంది సార్? వాళ్ళు వచ్చారా? ఏమైనా రిప్లై ఇచ్చారు? స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు కదమ్మా, కంపల్సరీ వారు రిటర్న్గా రిప్లై ఇవ్వాలి. ఒకవేళ ఈ లోపల రిప్లై ఇవ్వకపోతే 8ని కంపల్సరీగా డైరెక్ట్గా నేరుగా హాజరవ్వమని నోటీసులు సర్వ్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈరోజు వారు రిప్లై ఇస్తే సంతోషం, లేదు 8వ తారీఖున ఖచ్చితంగా స్పీకర్ గారు ఎదుట హాజరవ్వాల్సింది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంటే 8వ తేదీ నుంచి నామినేషన్లు రాజ్యసభవి ఉన్నాయి కాబట్టి సో ఏమైనా యాక్షన్ అదే రోజు తీసుకునే అవకాశం ఉందండి? 8వ తారీఖున డేట్ స్పీకర్ గారు ఇచ్చున్నారు. ఫైనల్గా అంతిమ నిర్ణయం స్పీకర్ గారిది. కోర్టు నుంచి మళ్ళీ ఏమైనా వాళ్ళ కోర్టుకి వెళ్ళారు కాబట్టి మీరేమన్నా అలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అవసరం లేదు కదమ్మా. మా నోటీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్పీకర్ గారు ఇచ్చినటువంటి నోటీసులకి మేము రిప్లై ఇవ్వటం జరిగింది. ఆధారాలన్నీ చూపించడం జరిగింది. మేము ఎవరైతే పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళి అఫీషియల్గానే ఓపెన్గా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆల్రెడీ ఇప్పటికే స్పీకర్ గారు కూడా 3 వాయిదాలు ఇచ్చారు, 4వ వాయిదా. ఇంకా లెక్క ప్రకారం మనం చూసుకుంటే 8 నుంచి ఎలాగో రాజ్యసభ నామినేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ రోజు యాక్షన్ తీసుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకటమ్మా, స్పీకర్ గారు నిర్ణయం కాదు. ఇప్పుడు 3 వాయిదాలు ఇచ్చారు. రేపు వారు ఏం రిప్లై ఇస్తారో వారి రిప్లైని బట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మా అభిప్రాయం స్పీకర్ గారిని వెంటనే యాక్షన్ తీసుకోమని కోరున్నాం. రైట్. ఈ 8వ తేదీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మరోసారి వివరణ ఇవ్వాలని వాళ్ళు అడిగిన సమయం మళ్ళీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇవ్వాల్సి ఉంది. అదే రోజు దానిపైన చర్య తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అంజితో కలిసి హసీనా, TV9 విజయవాడ.